పర్సన్ ఇక్కడ ఒక మాట ఎడ్యుకేషన్ పర్సన్ రమ్మని కలెక్టర్ రమ్మను కలెక్టర్ రమ్మని సార్ వేస్తా ఏం కావాలి ఇప్పుడు మాకు బోసెడికల్ అంటారు ఏ టీచర్ మహిళా టీచరే కదా ఎంత ఘోరమ్మా క్లాస్ రా నువ్వు నిన్ను కొట్టిందా ఎందుకు నువ్వేం తప్పు చేసినావు పెన్ను పడితే తీసుకోవడానికి వెళ్ళినా సార్ బెంచ్ మీద ఒక్కసారి ఈ ప్లేస్ మళ్ళా మళ్ళా కొట్టింది సార్ వాతలు పడ్డాయి ఇట్లా ఇంత ఘోరంగా ఏమనంటే ఇంగ్లీష్ తీసిచ్చి పంపిస్తా అంటది ఏమనంటే మోసడికలు అంటారు సార్ మోసడికలు అంటారు కుక్కలు అంటారు కుక్కలు అంటారు సార్ కొట్టించుకుంటాం సార్ ఇంత దొడ్డు కొట్టారు సార్ మేమైనా పనిలేక వచ్చినామా అంత ఘోరమా ఆ మాటలు వినలేకపోతున్నారా నేను మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం కానీ మేము ప్రాబ్లం లేదంటాం దానికి సొల్యూషన్ ఏందో అడగారా మేడం వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి మీరు అడుగుతారు మేడం మేము చెప్పాము భయపడతాము టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్ మీరు ఓకే అంటారు చేస్తామంటారు కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టార్చర్ పెడతారు మీకు తెలియదు అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం ఎట్లిస్తాం మేడం సరే ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడ్డారు ఇప్పుడు రోడ్ మీద పోయారు ఇప్పుడు భయపెట్టారా మీ టీచర్లు ఎన్నోసార్లు చేసారు ఇట్లా మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకంతో అంత ఈజీగా పోరు టీచర్లు అంత ఈజీగా రాలేదు కూడా ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి చక్కగా చూసుకోవాలి అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది వాళ్ళెంత చదువు చెప్తున్నారు వాళ్ళు చదువు చెప్పే చదువు ఉంటుంది మేడం వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు మరి మనసు మంచిగా ఉంటది వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము వాళ్ళు ఎట్లా చెప్తారు ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్ సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటా ఎవరైతే సిపిటి ఎగ్జామ్స్ కాలేదా ఉంటాయి మా ఎగ్జామ్స్ మేడం 3 days తర్వాత ఈ దాన్ని మేము అడుగుదామని అనుకున్నాం కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటారు మరి భయం లేకుండా బయటకు పోయారు కదా మీరు భయపడతారని నేను అనుకోనమ్మా మీ మాటలు మీ చెప్పారు తల్లి నేనన్నమాట కాదు సార్ అంటే నాకు ఒక డౌట్ ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు వేస్తున్నావు మాకు ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తారు అందులోకి పట్టుకొచ్చినాం అమ్మ ఇప్పుడు రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు మీరు తాగడానికి రాదా ఒక నిమిషం చెప్పాలా మీకు బడ్జెటే రాలేదు ఏం చెప్పండి
ఎందుకు రాదు మేడం బడ్జెట్? ఎందుకు రాలే మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవడు పెట్టాలా?